తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ దొర కేసీఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఎంత ఆశ్చర్యప్రదం అంటే, గత సంవత్సరం నుంచి బయటకు రాని కేసీఆర్ ఈరోజు హరీష్ రావుని, కేటీఆర్ని, కవితని నమ్మక మళ్ళీ తన వంతుగా ఏదో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు ఏదో కంటెంట్ బయటకిచ్చి ఏదో చేస్తా అంటూ ఉన్నాడు. మనం ఏమంటున్నామంటే, నిజమైన తెలంగాణ పైన నీకు ప్రేమ ఉంటే అధికారం పోయిన తర్వాత ఈరోజు వరకు ఎందుకు రాలే బయటకి? అదే రకంగా ఈరోజు రేవంత్ రెడ్డి భయపడుతుండ్రు, కాంగ్రెస్ వాళ్ళు భయపడుతుర్రు అనేది చాలా పిరికిపాద చర్య. కాంగ్రెస్ వాళ్ళు భయపడి ఉంటే, కాంగ్రెస్ కార్యకర్తలు భయపడి ఉంటే ఆ రోజు ఆ 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసికట్టుగా ఉండి నిన్ను ఓడించి ఫామ్ హౌస్ పంపించారు. అది మర్చిపోవద్దు కేసీఆర్. అదే రకంగా కేసీఆర్ గారు అనే వాళ్ళము ఈరోజు కేసీఆర్ అనే పరిస్థితి తీసుకున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉండి ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలే అంటే నీకు చిత్తశుద్ధి ఉందా ఈ తెలంగాణ ప్రజలపైన? రేవంత్ రెడ్డి 100 సార్లు చెప్పిండు. ఏమని చెప్పిండు? నీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు చూపెట్టయ్యా, నువ్వు రా, కలిసి పని చేద్దామని చెప్పిండు. విన్నావా? వినలే. ఏమనంటే ఇప్పుడు ఏమంటున్నావు? నేను ఇస్తే గట్టిగా ఉంటుంది అంటావు. మాకు అర్థమైంది. నువ్వు ఎప్పుడు గట్టిగా ఇస్తావు, ఎప్పుడు మెల్లగిస్తావు అన్నీ చూసే ఇక్కడ దాకా వచ్చినాం. ఏ కార్యకర్త కానీ ఎవరు కానీ నీకు భయపడేది లేదు. మేమందరం అదే కోరుకుంటున్నాం. రా, బయటకు రా, వచ్చి ప్రజల్లో తెలుసుకుందాం, మాట్లాడు, అసెంబ్లీకి రా, ప్రజలకు రా, సభ పెడతా అంటున్నావు కదా, సభ పెట్టు. అప్పుడు నీకు అర్థమవుతుంది నిజమైన తెలంగాణ వాది ఎవరు, తెలంగాణ దోసుకున్నది ఎవరు, తెలంగాణ కోసం ప్రతితపిస్తున్నది ఎవరు. ఈరోజు తెలంగాణలో ప్రతి ఊర్లో పండగ లాంటి వాతావరణం ఉంది. కానీ ఆ పండగ లాంటి వాతావరణాన్ని అచ్ఛిన్నం చేస్తుంది ఎవరు? మీరేమన్నారు? ఈరోజు నువ్వు కానీ నీ కొడుకు కానీ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఆత్మహత్యల మీద, రైతుల మీద. కానీ మీరు గమనించారా? కల్లాల మీద రైతులు చచ్చిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? నీ కవిత ఎక్కడుంది? వీళ్ళందరూ ఇక్కడ లేకుండా ఈరోజు ఏదో తానా అంటే తందాన అన్నట్టుగా ముగ్గురు మీకు పడక అదంతా ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. మేమేమంటున్నామంటే, ఏ కార్యకర్త కూడా, కాంగ్రెస్ కార్యకర్త కూడా అదిరేపడద్దు. ఇలా బయటకు రావాలి. వస్తేనే ఇలా బండారం బయటపడుతుంది. ఇంకా ముందు చూద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ దొర కేసీఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఎంత ఆశ్చర్యప్రదం అంటే, గత సంవత్సరం నుంచి బయటకు రాని కేసీఆర్ ఈరోజు హరీష్ రావుని, కేటీఆర్ని, కవితని నమ్మక మళ్ళీ తన వంతుగా ఏదో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు ఏదో కంటెంట్ బయటకిచ్చి ఏదో చేస్తా అంటూ ఉన్నాడు. మనం ఏమంటున్నామంటే, నిజమైన తెలంగాణ పైన నీకు ప్రేమ ఉంటే అధికారం పోయిన తర్వాత ఈరోజు వరకు ఎందుకు రాలే బయటకి? అదే రకంగా ఈరోజు రేవంత్ రెడ్డి భయపడుతుండ్రు, కాంగ్రెస్ వాళ్ళు భయపడుతుర్రు అనేది చాలా పిరికిపాద చర్య. కాంగ్రెస్ వాళ్ళు భయపడి ఉంటే, కాంగ్రెస్ కార్యకర్తలు భయపడి ఉంటే ఆ రోజు ఆ 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసికట్టుగా ఉండి నిన్ను ఓడించి ఫామ్ హౌస్ పంపించారు. అది మర్చిపోవద్దు కేసీఆర్. అదే రకంగా కేసీఆర్ గారు అనే వాళ్ళము ఈరోజు కేసీఆర్ అనే పరిస్థితి తీసుకున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉండి ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలే అంటే నీకు చిత్తశుద్ధి ఉందా ఈ తెలంగాణ ప్రజలపైన? రేవంత్ రెడ్డి 100 సార్లు చెప్పిండు. ఏమని చెప్పిండు? నీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు చూపెట్టయ్యా, నువ్వు రా, కలిసి పని చేద్దామని చెప్పిండు. విన్నావా? వినలే. ఏమనంటే ఇప్పుడు ఏమంటున్నావు? నేను ఇస్తే గట్టిగా ఉంటుంది అంటావు. మాకు అర్థమైంది. నువ్వు ఎప్పుడు గట్టిగా ఇస్తావు, ఎప్పుడు మెల్లగిస్తావు అన్నీ చూసే ఇక్కడ దాకా వచ్చినాం. ఏ కార్యకర్త కానీ ఎవరు కానీ నీకు భయపడేది లేదు. మేమందరం అదే కోరుకుంటున్నాం. రా, బయటకు రా, వచ్చి ప్రజల్లో తెలుసుకుందాం, మాట్లాడు, అసెంబ్లీకి రా, ప్రజలకు రా, సభ పెడతా అంటున్నావు కదా, సభ పెట్టు. అప్పుడు నీకు అర్థమవుతుంది నిజమైన తెలంగాణ వాది ఎవరు, తెలంగాణ దోసుకున్నది ఎవరు, తెలంగాణ కోసం ప్రతితపిస్తున్నది ఎవరు. ఈరోజు తెలంగాణలో ప్రతి ఊర్లో పండగ లాంటి వాతావరణం ఉంది. కానీ ఆ పండగ లాంటి వాతావరణాన్ని అచ్ఛిన్నం చేస్తుంది ఎవరు? మీరేమన్నారు? ఈరోజు నువ్వు కానీ నీ కొడుకు కానీ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఆత్మహత్యల మీద, రైతుల మీద. కానీ మీరు గమనించారా? కల్లాల మీద రైతులు చచ్చిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? నీ కవిత ఎక్కడుంది? వీళ్ళందరూ ఇక్కడ లేకుండా ఈరోజు ఏదో తానా అంటే తందాన అన్నట్టుగా ముగ్గురు మీకు పడక అదంతా ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. మేమేమంటున్నామంటే, ఏ కార్యకర్త కూడా, కాంగ్రెస్ కార్యకర్త కూడా అదిరేపడద్దు. ఇలా బయటకు రావాలి. వస్తేనే ఇలా బండారం బయటపడుతుంది. ఇంకా ముందు చూద్దాం, వేచి ఉందాం.